జరిగింది. కొన్ని పనులను బట్టి అది అవ్వలేదు. సో ఈ రోజు ఇలా మీ ముందు ఉండేందుకు దేవుడు సహాయం చేసినందుకు దేవుడి నామానికి మాత్రమే మహిమ కలుగును కాక. ఆమేన్. ఈ థీమ్ కూడా బ్రేక్ త్రూ అంతేనా? బ్రేక్ త్రూ అంట. బ్రేక్ త్రూ లైఫ్. ఎందుకంటే ఈ మాటకి అర్థం తెలుసు. బ్రేక్ త్రూ అనేది ఇంగ్లీష్ లో సెంటెన్స్ చెప్తాం. ఇట్స్ అన్ యాక్ట్ ఆర్ ఇన్స్టెన్స్ మూవింగ్ త్రూ ఆర్ బియాండ్ అన్ ఆబ్స్టికల్. ఇంగ్లీష్ లో ఆ మాట అయితే, తెలుగులో మీకు ఎగ్జాంపుల్ అవి తర్జుమా చేస్తాను. ఒక బలమైన ఆబ్స్టికల్, ఒక వ్యతిరేకత నుంచి దాటే క్రియని బ్రేక్ త్రూ అంటారు. పురోగతి అని ఒక వర్డ్ వాడతారు. ఆబ్స్టికల్ ఇస్ నథింగ్ బట్ అడ్డంకి. ఆ అడ్డంకి నుంచి, బలమైన అడ్డంకి నుంచి దాటే క్రియ ఉంటుంది చూసారా, దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ త్రూ. ఈరోజు మీ జీవితంలో ఏది ఆబ్స్టెకల్ అయినా సరే, ఐఎమ్ షూర్ దేవుడు దాని నుంచి మిమ్మల్ని దాటిస్తున్నాడు. ఇంకా విగ్రహం చెప్తాను. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడి యందు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. నాట్ ఇక్కడ నుంచి మీ దగ్గరికి వస్తుంది జ్ఞానం కాదు, లేకపోతే ఒక మాట కాదు, సాక్షాత్తు దేవుడు వస్తున్నాడు అమ్మా. త్రూ దిస్ వర్డ్ రిసీవ్ ఇట్. మీ జీవితం ఈ రోజు నుంచి గొప్పగా ఉండిపోతుంది. ఆమేన్. ఆమేన్. ఇది ఆమేన్. ఆబ్స్టికల్ అనగా అడ్డంకు. చాలా రోజులు, చాలా సార్లు, చాలా సమయాల్లో మేబీ నువ్వు అనుకుని దీని నుంచి బయటికి వెళ్ళాలి, దీని నుంచి బయటికి వెళ్ళాలి, యో వెయిటింగ్ సమ్ బ్రేక్ త్రూ అవ్వచ్చు. అరే నాకు జరగాలరా, నాకు కలగాలరా, నాకు అది అవ్వాలరా అనుకోవచ్చు. షూర్ ఈ రోజు అది మీ జీవితంలో జరుగును కాక. ఆమేన్. ఇన్ యువర్ కాలేజ్, ఇన్ యువర్ స్టడీస్ అవ్వచ్చు, నీ జాబ్ లో అవ్వచ్చు, నీ ఫ్యామిలీలో అవ్వచ్చు, ఏ విషయం గురించి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో, అరే అది జరగాలి అనుకునేది దేవుడు ఈ రోజు నీ జీవితంలో చేయను కాక. చెప్తాం అన్న ఇందాక తను 3 times ఏజ్ ఎంతగా ఉత్సాహంగా దేవుడి కొరకు ఆ వాయిస్ ని, తనకునే ఎనర్జీని, టాలెంట్ వాడుతున్నారో అందులో 1% చేసినా సరే మీ జీవితం మార్చిపడిపోతుంది. దేవుడు సహాయం చేయను కాక. సో ఎవ్రీబడి వాంట్స్ టు హావ్ దట్ బ్రేక్ త్రూ ఉండాలి, బ్రేక్ త్రూ కావాలి, దాటాలి అనుకుంటాం. బట్ హౌ? People will wait for a breakthrough. చాలా మంది బ్రేక్ త్రూ గురించి వెయిట్ చేస్తారు. బట్ దేవుడి బిడ్డగా you have to create that breakthrough. ఆమేన్. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ స్థాయిని లేకపోతే అడ్డంకిని తొలగించబడాలని లోకం ఎదురు చూస్తే దాన్ని తొలగించుకొని ముందుకెళ్ళే జీవితంలో జీవించాలి. ఆమేన్. లెట్ మీ టెల్ యు, ఎంతమందికి చిన్నప్పటి నుంచి మీకు తెలిసే ఉంటుంది దావీదు గొలియాతు స్టోరీ తెలుసు? ఓకే, నేను ఏవో పెద్ద పెద్ద వాక్యాలు చెప్పి నాకు రావు కూడా మీకు అర్థం అవడానికి చాలా సింపుల్గా చెప్తాను. డేవిడ్స్ లైఫ్ లో ఆ ఇన్స్టెంట్ బ్రేక్ త్రూ, అంతేనా? అంతవరకు గొర్రెల కాపరి, అంతవరకు క్యారెక్టర్ మోసిన వ్యక్తి, అంతవరకు చిన్నవాడు, అంతవరకు పనికిరాని వాడు, వాడు ఉన్నాడు కానీ అంత ఉపయోగం లేనివాడు, ఇవన్నీ. బట్ దట్ ఇన్స్టెంట్ ఒక బ్రేక్ త్రూ. తను ఎలా చూసారంటే రాజు కంటే గొప్ప చూసారంట. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సౌలు వేల కొలది, దావీదు వేల కొలది. ఆ బ్రేక్ త్రూ తను ఎలా క్రాస్ అయ్యి, తన జీవితంలో ఎలా గ్రోత్ వచ్చింది, ఎలా ఇంక్రీజ్ అయ్యాడో ఆ ఒక్క ఇన్సిడెంట్ మార్చేసింది. నేను నమ్ముతున్నాను అక్కడ జరిగింది ఈ సాయంత్రం మీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. ఆమేన్. నేను 20 minutes 15 minutes లో ముగిస్తాను, 1 గంటలో ముగిస్తాను. మీరు ఏం కంగారు పడవలసిన లేదు. ఎలా జరిగింది అక్కడ ఆ బ్రేక్ త్రూ? తనకి ఎవరైనా ఇచ్చారా? అరే ఎవరు రావద్దన్నారు. అరే నువ్వేంటి ఇక్కడ ఉన్నావని సొంత అన్నదమ్ముడు అంట. చుట్టుపక్కల వాళ్ళందరూ తన గురించి వెయిట్ చేశారంటే నో, హీ క్రియేటెడ్ ద బ్రేక్ త్రూ. అరే బైబిల్ సెలవిస్తుంది సర్వ అధికారము ఆయన దగ్గర ఉందంట. ఆయన అంటాడు నీవు నా జత పనివాడివి, నా తోటి పనివాడివి, నా వారసుడు అంటాడు. యు హావ్ ద సేమ్ అథారిటీ అండ్ ఐ హావ్ గివెన్ యు అంటాడు. అంటే ఇక్కడ నేను ఈ సమయంలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అరే బ్రేక్ త్రూస్ గురించి వెయిట్ చేయకండి, యు హావ్ టు క్రియేట్ అ బ్రేక్ త్రూ అంతే. ఆమేన్. 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 ఎవరు నీకు బ్రేక్ త్రూ, ఎవరు నీకు బ్రేక్ ఎవరు? యు హావ్ టు క్రియేట్ యువర్ బ్రేక్ త్రూ అంతే. ఎవరు నీకు వచ్చి అమ్మ ప్లాట్ఫామ్ వేయరు, యు హావ్ టు క్రియేట్ యువర్ సెల్ఫ్. ఎవరు వస్తారేమో, ఎవరో చేస్తారేమో, ఏదో జరుగుతారేమో, ఏదో అద్భుతం జరుగుతుంది. డోంట్ వెయిట్ ఫర్
ఆమేన్ హల్లెలూయా. ఇంకా ఎంతకాలం ఏదో జరుగుతుందని, అరే అయిపోయింది ఆ రోజు. ఓకే, నీ పితరులు ఒకవేళ దాని గురించి వెయిట్ చేశారేమో, నీ తరాలకి నువ్వు ఇచ్చేవాడుగా, నీ తర్వాత వారికి నువ్వు ఇచ్చేవాడుగా ఉండాలి. ఆమేన్. అర్థమైంది, చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రేక్ త్రూ దీని గురించి అవ్వచ్చు, చాలా లైఫ్ కూడా ఇది అవసరం. యు విల్ వెయిట్ ఫర్ దట్. బట్ ఆ ఇన్సిడెంట్ ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళి 1 Samuel చాప్టర్ 17 చదివితే మీకు అర్థమవుతుంది. అందరూ కూడా దే ఆర్ వెయిటింగ్ అంట. గొలియాతు రావడము, వార్నింగ్ ఇవ్వడము, వెళ్ళడము. నేను అనుకుంటున్నాను వాళ్ళందరూ కూడా ఆడు ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు, ఎప్పుడు కామ్ అయిపోతాడు రా బాబు, ఎప్పుడు నాశనం అయిపోతాడు బాబు అని వెయిట్ చేస్తారు అంతే. కానీ వచ్చాడట దావీదు. ఆడు వెళ్ళిపోతాడని వెయిట్ చేయలే, ఈయన ముందుకు వచ్చి ఆయన నాశనం చేశాడు. ఆమేన్ హల్లెలూయా. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఎలా జరిగింది? నీ లైఫ్లో ఆ భయంకరమైన ఆబ్స్టికల్ ని క్రాస్ అవ్వాలంటే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ కమింగ్ టు ది చర్చ్, ఇట్స్ నాట్ జస్ట్ ప్రేయింగ్ ఆర్ సింగింగ్. వీళ్ళందరికీ కూడా దేవుడు తెలుసు, రాజుకు కూడా దేవుడు బాగా తెలుసు. ఎందుకంటే అదే అధ్యాయం 37వ వచనం అంటాడు, యెహోవా నీకు తోడై ఉండును కాక అంటాడు. అంటే దేవుడు తెలుసా లేదా? దేవుడు తెలియడము గొప్ప కాదు. సౌలు రాజు అయ్యుండి దేవుడిని ఎరిగినప్పటికీ తన జీవితంలో తన చేయాలని దావీదు చేశాడంట. ఏం జరిగింది అక్కడ? ఎందుకు ఆ సందర్భంలో అంత గొప్ప కార్యం జరిగింది? ఎందుకు తనకి ఒకేసారి అంత హై రోల్ వచ్చేసింది? ఒకేసారి తన జీవితం ఒక గ్రాఫే మారిపోయింది. గుర్తుపెట్టుకోండి, నీ జీవితం కూడా ఈరోజు రూపొందుతావు. ఈ రోజు నుంచి నీ జీవితం కూడా అలా ముందుకు కాక. ఆమేన్. వినిపిస్తుందా? లాస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ, వినిపించలేని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. వినిపిస్తే ఎంత గట్టిగా వినిపిస్తే అంత గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఏం జరిగింది? ఇఫ్ యు సీ ఎంటైర్ వారియర్స్ ఉన్నారు, ఫైటర్స్ ఉన్నారు, కింగ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గొలియాతును చూసే విధానం వేరు. 6 జాండ్లు, బలవంతుడు, ఇంత హైట్, ఇంత వెయిట్ చెప్తున్నాను. బట్ దావీదు చూసే విధానం వేరు. ఇఫ్ యు సీ, ఎవరైనా బైబిల్ తీస్తే త్వరగా తీస్తే 1 Samuel chapter 17 verse 26 త్వరగా, మొదటి సమూయేలు 17:20 చదువు, గట్టి చదువు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? ఒకసారి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ రాజ్యంలో ఉన్నవారు, అధికారి కూడా బలవంతుడు, చాలా గొప్ప యోధుడు, గొప్ప సైనికుడు అని చెప్పి అవతల పిల్లల్ని చూస్తే ఈయనేమంటాడంట, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నాకు ఏమాత్రం. See, your life changes when the way you change your observation. నువ్వు చూసే విధానాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు నీ జీవితంలో బ్రేక్ త్రూ చూస్తావు. ఆమేన్. He didn't see like as a problem. అరే ఈడేంట్రా, నన్నేం చేస్తారా, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నన్నేం చేయగలడు? రాజు కూడా చూడలేకపోయాడుగా, దావీదు చూశాడు. ఎంతమందికి మాట అర్థమవుతుంది? హల్లెలూయా. బ్రేక్ త్రూ విల్ హ్యాపెన్. నీ చూసే విధానం మార్చబడినప్పుడే. అంతవరకు నువ్వు వెయిట్ చేస్తూనే ఉంటావు. చూసే విధానం ఈ రోజు నుంచి మార్చబడును కాక. ఆమేన్. బలమైన వాడిగా చూడలే, బలహీనుడిగా చూశాడు. వ్యతిరేకతగా చూడలే, అక్కడ ఏదో పెద్ద ఏమంటారు చాలా బలమైన 6 జనాలుగా చూడలే, రాళ్ళు పట్టుకెళ్ళాడంట. ఎంతమందికి మాట అర్థమవుతుంది? రాళ్ళు పట్టుకెళ్ళాడంట. రాళ్ళు దేని కొడతారు? రాళ్ళతోటి ఆయన అంటాడు బుక్కలా కనపడుతుంది అంటాడు, కానీ రాళ్ళు నిజంగా పెట్టెలు కొట్టడానికి వాడతారు. అంతేనా? అంటే అంత చిన్నగా చూసాడమ్మా. నీ లైఫ్ లో ఎంతకాలము బ్రేక్ త్రూ గురించి వెయిట్ చేస్తావో వెయిట్ చేయడం వల్లే అవుతుంది. బట్ నువ్వు చూసే విధానం, నీ పరిస్థితిని, నీ స్థితిగతుల్ని, నీ భవిష్యత్తుని ఏ రోజైతే మార్చుకుంటావో దట్ ఈస్ ద టైం అన్నా, నువ్వు ఎదిగే సమయం వస్తుంది. దేవుడు అది ఈ రోజే చేయడం కాక. ఆమేన్. ఇంతవరకు దేని నిమిత్తం అయితే ఆగిపోయావో యు ఆర్ క్రాసింగ్ దట్. నువ్వు దాన్ని దాటుతున్నావు. ఆమేన్. యు ఆర్ ఓవర్కమింగ్ దట్. ఆమేన్. ఆమేన్. ఏదైతే ఆపేసింది అనుకున్నావు, లుక్ ఎట్ ద, నువ్వు ఇంతవరకు చూసిన విధానం మార్చుకో. ఇంతవరకు అది ఆపిందిలాగా చూసుకున్నావేమో, అది ఒక స్టెప్ లా చూసు.
నువ్వు దాన్ని ఇంకా హెచ్చించి పడ్డానికి సీ ఎవ్రీబడి ఆర్ ఫీలింగ్ అంట. అక్కడ భయపడితే దావీద్కి ఇట్స్ ఆపర్చునిటీ టు గ్రో. ఎంతమందికి అర్థమవుతుంది మాట? అరే మీరు మౌనంగా ఉంటే నాకేం అర్థం కాలేదు, మీకు అర్థమవుతుందో లేదో? నా భాష అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. అంతవరకు వస్తుంది కదా వాయిస్? అంటే మీరు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఆయన కూడా చూసా, వచ్చామా చేసుకున్నా వెళ్ళిపోమని కాదు, వచ్చి దేవుడు చెప్పింది చేసి ఆయనని మీ హృదయంలో పెట్టాలనుకుని కోరుకున్నాను. హల్లెలూయా. సో పిలిచారు, నాకు బిజీ 6 గంటలకు వెళ్ళిపోతాను కాదు. ఐ వాంట్ యూ టు ఫీడ్ అండ్ యూ హావ్ టు రిసీవ్ ఇట్. అది మీకు ఆరోగ్యంగా, ఆశీర్వాదంగా, ఫ్యూచర్లో గొప్ప దీవెనకరంగా ఉండాలమ్మా. ఆమేన్. అందుకని సార్ అడుగుతున్నా, దేవుడు మీకు సహాయం చేయను కాక. ఆమేన్. చూసే విధానము అంటే ఇక్కడ ఎలా చూశాడంటే శత్రువులా చూడలేదు, లేకపోతే బలమైన వాడిగా చూడలేదు, బలహీనుడిగా చూశాడు. వీళ్ళందరూ భయపడుతూ ఉంటే ఈడనేం చేస్తాడు ప్రభావం అని చూశాడంట. ఈ రోజు నుంచి నీ లైఫ్ నా విధంగా చూడాలి. టోటలీ ఏదో పెద్ద సమస్యలో నీ జీవితం చూసుకుంటే సమస్యలో ఉంటావు. భయంకరమైన వ్యతిరేకత చూసుకుంటే వ్యతిరేకతలోనే ఉంటావు. నీ చూసే విధానం ఈ రోజు నుంచి మార్చబడును కాక. ఆమేన్. నీ చూసే విధానం మార్చబడాలి. ఇంకా అలాగే చూసుకొని, ఇంకా వీక్ గా చూసుకొని, ఇంకా బలహీనంగా చూసుకొని, ఇంకా ఇది దాటలేని వ్యక్తిగా, ఇంకా శోధనలో ఉండే వ్యక్తిగా చూసుకుంటే అలాగే ఉంటావు. బట్ ఇఫ్ యూ see God, like if you change the way you are looking your life, sir, ఇక నువ్వు చూసుకునే విధానము, నీ జీవిత విధానం చూసుకోవడం మార్చుకున్నప్పుడు you see the difference. యేసు ప్రభు ఎక్కడ లేఖనంలో చూసుకున్నట్లయితే చూసే విధానం ఒకసారి ఆలోచన చేస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు. 38 సంవత్సరాల నుంచి రోగంతో ఉంటాడు. కోనేరు దగ్గర ఉంటాడు. బెతస్దా కోనేరు అంట. కోనేరు దగ్గర ఉంటూ హీస్ వెయిటింగ్ అంట, ఎవరైనా వస్తే ఈ కోనేటిలో నన్ను దింపితే. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఆ కోనేటిలో దూత వస్తుంది, దూత చిలకరిస్తుంది. చిలకరించినప్పుడు ఎవరైనా పడేస్తారేమో, పడేస్తే నేను స్వస్థత పొందుకుంటున్నాను చెప్పి హీస్ వెయిటింగ్ ఫర్ ఫ్రమ్ 38 years. ఎవరైనా వచ్చారా? వచ్చి యేసుప్రభు వచ్చాడంట. యేసుప్రభు వస్తుంటే ఈ స్టోరీ చెప్తున్నాడంట, అయ్యా నా పరిస్థితి, ఎవరైనా వస్తారనుకుంటున్నాను, ఎవరైనా వచ్చి నా జీవితాన్ని దాంట్లో నా దేహాన్ని పెడతారేమో, అప్పుడు నాకు స్వస్థత వస్తుందేమో అనుకుంటే, యేసు ఏమి ఒకటే మాట అంటాడు, నీ బరువు ఎత్తుకొని నువ్వు అంటాడు. నేను ఈ మాట ఎందుకంటే లుక్ ఎట్ ద వే జీసస్ ఇస్ లుకింగ్. యేసు ఆయన ఎలా చూస్తున్నాడు తెలుసా? 38 సంవత్సరాల నుంచి రోగంతో ఉన్న వ్యక్తిగా కాదు, బరువు ఎత్తగలగా బలమైన వ్యక్తిగా చూశాడమ్మా. హల్లెలూయా. యేసు తన జీవితాన్ని ఆ విధంగా చూశాడు. ఆ వ్యక్తి జీవితాన్ని 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుందంతా కూడా రెప్పపాటులో జరిగిపోయిందంట. హల్లెలూయా. యు ఆర్ హిస్ ఇమిటేటర్. యేసుని పోలి ఉన్నావు. అండ్ యు హావ్ టు లుక్ లైక్ జీసస్ అండ్ యు హావ్ టు సీ ఎవ్రీథింగ్ లైక్ జీసస్. అర్థమైందా? దగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జీవముతో లేకపోతే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే బతికే ఉన్నాడు, కానీ అన్ని సాకు చెప్తున్నాడు. నాకెవరు రాలేదు, నాకెవరు తోయలేదు, నాకెవరు పెట్టలేదు, నేనేమి ఇదేమి ఏసే చూసి అంటాడు. బరువు ఎంత బరువు ఉంటుంది? ఈ నీటిలో దిగడానికి ఓపిక లేని వ్యక్తిని ఏసే బలవంతుడిగా చూశాడు, పరుపు మోయగలిగిన వ్యక్తిగా చూశాడు. థింక్ అబౌట్ దిస్. ఆ వ్యక్తి తన నీటిలో మునగడానికే అక్కడికి వెళ్ళి నడవడానికో లేకపోతే పాకడానికో అవకాశం లేని వ్యక్తి తన జీవితాన్ని బలహీనుడిగా చూస్తే ఏసే తనని బలవంతుడిగా చూశాడు. నువ్వు వెళ్ళిపో అనలే, బరువు ఎత్తుకొని వెళ్ళాడు. బెడ్షీట్ కాదంట, ఏంటది? ఎంతమంది మీ ఇంట్లో బరువు ఎత్తగలరు? అంత బలవంతుడిగా చూశాడమ్మా. అందరూ మరణము అనుకున్నారంట. యాయూరు కుమార్తెని చచ్చిపోయింది, ఇంకా ఆయన పెద్దానికి ఎందుకు ఇబ్బంది పెడతామని అందరూ చీకటిని చూస్తే ఏసే అక్కడికి వెళ్ళి ఆమె చనిపోలే, ఏముంది నిద్రపోతుందని చెప్పి జీవాన్ని చూశాడంట. ఏసైని కలిగి ఉండడం అంటే ఏసే చూసినట్టుగా జీవితాన్ని జీవించడం, ఏసే చూసినట్టుగా మన పరిస్థితిని చూడడం. శిష్యులు కూడా అందరూ కూడా, అయ్యా ఇంతమంది ఉన్నారు, మన దగ్గర ఉన్నవి 200 రూపాయలే, వంట లేదు, ఎక్కడికి వెళ్ళి దొరికినా ఎక్కడికి వెళ్ళి అడిగినా సరే మనకి ఏమి ఉండవు, ఈ 5000 మందికి ఆకలితో పంపించాలని చూస్తే ఏసయ్య వాళ్ళని ఆకలితో చూడలేదు. ఎందుకంటే 50 మందిగా వెళ్ళి కూర్చోబెట్టమన్నాడు. ఈజ్ నాట్ లుకింగ్ దట్
పరిస్థితిని ల్యాక్ గా చూడలే, అబండెన్స్ గా చూశాడు. ఆయన ఏదైతే చూశాడో అది జరిగిందంట. ఎంతమందికి ఈ మాట అర్థమవుతుంది? అర్థమైన మాత్రమే చేతులేస్తుందో చెప్పండి. హల్లెలూయా. అరే డబ్బులు లేవు మన దగ్గరేమో ఇంతమంది ఉన్నారు అని అందరూ కూడా కంగారు పడిపోయి చూస్తే వేసే ఆ పరిస్థితిని చూడండి. 50 మంది కూర్చోబెట్టాడంట. ఇక్కడ 50 మంది జతలు కూర్చోబెట్టేశాడంట. దేనికి? ఆహారం పెట్టడానికి. ఆయన ఏదైతే ఏ విధంగా అయితే చూశాడో బైబిల్ సెలవిస్తుంది అంతకంట గొప్పగా కడుపు నింపుగా తినిగా ఇంకా 12 గంటలు మిగిలాయంట. హల్లెలూయా. Change the way you look your situations. లేమిలా చూసినంత కాలము you will not have the breakthrough. చీకటిలా చూసినంత కాలం అంతవరకు నీ జీవితంలో ఆ బ్రేక్ త్రూ చూడలేదు. రోగస్తుడిగా నీ జీవితాన్ని చూసుకున్నంత వరకు స్వస్థత అనే బ్రేక్ త్రూ నీ జీవితంలో చూడలేవు. Change the way you look yourself. Change the way you look your society. Change the way you look your future. మార్చుకో. నువ్వు చూసే దానికంటే అద్భుతంగా నువ్వు చూడబోతున్నావు ఈరోజు కార్యాలు. ఆమేన్. దేవుడు ఆ విధంగా నీకు సహాయం చేయను కాక. ఆమేన్. ఇంకా గొప్ప అద్భుతాలు మీ జీవితంలో చేయను కాక. ఆమేన్. Telling you nobody will give you any opportunity. You have to create your opportunity. yes. నువ్వు ఎదిగితే నీకు ప్రార్థన చేస్తున్నావు నీకు ఒకేస్తారు. దట్ ఈస్ లైఫ్. యేసయ్యా ఈయన ఎదగాలయ్యా, యేసు నామములో ఎదగాలని ప్రార్థన చేస్తాడు. ఎదిగితే ఫస్ట్ నొక్కిస్తూ రావాలి. అందరి గురించి అంటలేదు, అలాంటి వాళ్ళని ఫేస్ చేశారు. బట్ ఇఫ్ యూ చేంజ్ ద వే యూ లుక్ యువర్ ఫ్యూచర్, ఎంత మంది నొక్కినా నువ్వు హెచ్చించబడుతూనే ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆ కృపని మీ అందరికి ఇచ్చును కాక. ఆమేన్. In your work, in your life, in your family things, in your future, in your business, whatever you're doing, don't wait for any breakthrough. Create a breakthrough. అది ఈ రోజే జరుగుతుంది. ఆమేన్. ఎక్కడెక్కడైతే ఆగిపోయారో, రిమెంబర్ యు ఆర్ క్రియేటింగ్ అండ్ యు హావ్ టు. యేసయ్య ఒక కొరత సమయంలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఎలా చూస్తాడు? కొరతలా చూస్తాడా? నో, హి డిడ్ంట్ సీ లైక్ లాక్ లా చూడలేదంట. 5000 మంది ఉన్నప్పుడు సమృద్ధిగా చూశాడంట. యాయిరు కుమార్తె చనిపోతే చనిపోయిన బిడ్డగా చూడలేదంట, జీవుడితో బిడ్డగా చూశాడంట. 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర ఉన్నాడు కదా, స్వస్థత గురించి. ఆ వ్యక్తిని ఆయన జీవితాన్ని చాలా తక్కువగా, చాలా రోగస్తుడిగా, బలహీనుడిగా చూస్తే ఏసే బలవంతుడిగా చూశాడమ్మా. మెడలో క్రాసు, చేతికి ఒక స్టిక్కరు, సెల్ ఫోన్లో ఐ లవ్ జీసస్ స్టాండ్ ఏమంటే స్టేటస్లు కాదు, పెట్టుకోండి పర్లేదు, పెట్టుకుంటే నీ జీవితము ఎప్పుడు మార్చబడుతుందంటే నువ్వు చూసే విధానం మార్చబడుతుంది. ఆ విధంగా దావీదు చూశాడు. దావీదు ఊరికే హృదయానుసారుడు అని ఆయన హాటు దేవుడు హాటు ఉంటేనంట, ఒకలాగా ఆలోచిస్తాడంట. గొలియాత్ అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఎలాగైతే చూశాడో దావీదు అలాగే చూశాడు. సమస్యలు కాదు, సమస్యని ఒక ఆశీర్వాదం, ఒక బిడ్డగా చూసుకున్నాడు. వాట్ ఎవర్ యు గోయింగ్ త్రూ, నీకు దాని ఆశీర్వాదాన్ని ఒక బిడ్డగా నిర్వహించు. యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్. మీరు గొప్ప కార్యాలు చూడబోతున్నారు. ఆమేన్. ఎక్కడెక్కడైతే కీడుగా చూసారో థింక్ అదే ఒక బలమైన ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఆమేన్. అది ఒక బలమైన. నేను ఒకసారి మీటింగ్ వెళ్ళినప్పుడు దానికి ఒక 2 నెలల ముందు నుంచి అడిగారు, వెళ్ళాము. ఇది ఎప్పుడూ కాదు, 2019 అనుకుంటా. వెళ్తే చాలా పాంప్లెట్స్ అది ఇది అన్నారు అనమాట. సరే ఇలా గుంటూరు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే నాకు తెలిసి ఒక 10 మంది కూడా ఉండరు. ఓకే, అది క్రిస్మస్ టైంలో. అంటే ఎక్కువ మంది ఉన్నారో తక్కువ మంది ఉన్నారో కాదు, కానీ ఇప్పుడు ఇంత మంది ఉన్నారు, ఎంత వర్క్ చేస్తే ఎంత అయిందో నాకు తెలుసు. సో ఒక మీటింగ్కి పెట్టడము ఆలోచన ఎంత గొప్పదో, దాని కొరకు పరిచర్య, దానికి పనిచేయడం కూడా అంత ప్రాధాన్యత చూస్తాను. వెళ్ళిన తర్వాత నేను నైట్ మీటింగ్కి అయిపోయింది. అక్కడి నుంచి నైట్ బయలుదేరి మార్నింగ్ గుంటూరు వెళ్ళి అక్కడ చూసుకోవడానికి వచ్చేద్దామని చెప్పి మధ్యాహ్నం 11:30 కల్లా చూస్తే నాట్ ఈవెన్ 10 మంది లేరు. అయితే అనుకున్నాను, ప్రభా ఇంకొక మీటింగ్ ఇంకా ఎక్కువ మంది మధ్యలో వాడబడుతున్నాయేమో, మళ్ళీ సంఖ్య ప్రాబ్లం కాదే, ఎందుకు ఇలా అయింది అనుకున్నాను.
సరే ఈవినింగ్ వచ్చేస్తే ముందు ఒక అతన్ని కలిసాను. అతన్ని కలిసి మాట్లాడాను. అతనితో మాట్లాడి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కొట్టుకొని పరిచయం గురించి మాట్లాడాను. వచ్చేసాను ఇంటికి వచ్చాను. కొంచెం ఆలోచన చేశాను, అరే ఇంకా గొప్పగా పరిచయం చేయాలి అని ఆలోచనకు వచ్చాను. బట్ ఎందుకు అలాగైందని ఆలోచన చేయకుండా ఆ టైంలో దెర్ ఇస్ అ బిగ్ ప్లాన్ బిహైండ్ దిస్. దేవుడు దీని వరకు ఏదో ఉంచాడు. అక్కడ 10 మందిలో నాకు తెలిసి 5 వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఏదో ఆలోచనలు ఉండుంటాయి అనుకున్నాను. వెళ్ళాను, ఇంటికి వెళ్ళిపోయాను. ఆ క్రిస్మస్ సీజన్ అంతా అయిపోయింది, జాన్ అయిపోయింది, ఫెబ్ అయిపోయింది. అలా ఆ సంవత్సరం కూడా 2019 ఎండ్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ ఎండ్ కాదు, అక్టోబర్కి వచ్చింది. నేను ఎవరినైతే కలిసానో ఈవినింగ్ అతను నాకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు దేని గురించి మాట్లాడారంటే, జనవరిలో 2020లో మేము మిమ్మల్ని చైనాకి ఇన్వైట్ చేయాలనుకున్నాం వాకింగ్ చేయడానికి అన్నారు. ఫస్ట్ థింగ్ నేను ఆలోచన చేసింది, ఈ టైంలో కూడా ఎందుకు చెప్తున్నానంటే, చైనాకి వెళ్ళి ఉండడమే తక్కువ, అక్కడికి వెళ్ళి సువార్త చేయడం అనేది దాని ధన్యత మరొకటి ఉండదు. దేవుడు ఆ తక్కువ మందిలో ఆ అవకాశం నాకు కలిగి చేశాడు. హల్లెలూయా. ఈ టైంలో ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు చిన్నగా ఉన్నప్పుడు ఐ సీన్ దిస్ ఇస్ గోయింగ్ టు లీడ్ టు అ గ్రేట్ థింగ్, ఎంతో బలమైన ఆశీర్వాదానికి దారి తీస్తుంది అని చెప్పి నిజంగా నేను చెప్తున్నాను. నేను చూశాను. ఎంత బలమైనదంటే, అతి భయంకరమైన కరోనా టైంలో 9 ప్రదేశాల్లో చైనాలో సువార్త ప్రకటించాల్సింది నాకు అనిపించాడు. హల్లెలూయా. If something is not happening right or something is not happening according to your way, దానిని కీడుగా చూడదు. అది ఒక గొప్ప హైవేగా, గొప్ప ఆశీర్వాదానికి దారిగా చూడండి. తప్పకుండా మీ జీవితంలో మీరు అడుగులు దానికంటే గొప్పగా చూస్తారు. ఆమేన్. దేవుడు ఆ కృపని మీ అందరికీ ఇంకా అధికంగా ఇచ్చును కాక. ఆమేన్. నా పరిచయం అవ్వచ్చు. మేబీ యు ఆర్ వర్కింగ్ ఫర్ అ స్మాల్ కంపెనీ, యు ఆర్ బిట్వీన్ వెరీ చాలా చిన్న టీమ్ గా, లేకపోతే చిన్న సాలరీ దగ్గర ఉండొచ్చు. బట్ లుక్ ఎట్ ద వే, లైక్ అక్కడ చిన్నగా 5 రొట్టెలు 2 చేపలు చూడలేదు. వాళ్ళందరికీ కడుపు నింపుగా సరిగ్గా ఆహారం వేసుకొని చూశాడు. అని ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ అ క్రిస్టియన్, ఇట్స్ నాట్ అబౌట్ లీడింగ్ లైఫ్ లైక్ క్రైస్ట్. యేసు ప్రభువు అంటే చేతులు కట్టుకొని చేతుల్లో పెట్టుకొని కాదు. హిస్ పర్స్పెక్టివ్ కంప్లీట్ డిఫరెంట్ అమ్మా. సమస్యలు ఆయన చూడలేదు. ఇన్ఫాక్ట్ బ్రేక్ త్రూ ఇంకొక మీనింగ్ ఏంటంటే అబ్రప్ట్ సొల్యూషన్. అకస్మాత్తుగా ఏమంటారు సొల్యూషన్ ని పరిష్కారం అంటారు. ఇట్స్ అ సొల్యూషన్. దేవుడు అది మీ జీవితంలో ఈ రోజు మొదలు పెట్టిన కాక. ఆమేన్. ఇక్కడ దావీదు గొలియాత్ స్టోరీ ఎన్నోసార్లు విని ఉంటారు, ఎన్నోసార్లు మీరు దాని గురించి సండే స్కూల్ ఇచ్చి స్కిట్లు అని చేసి ఉంటారు. బట్ వన్ థింగ్ ఇస్, అక్కడ మిగతా వాళ్ళకి అక్కడ డిఫరెన్స్ ఏంటంటే, సమస్యలా చూడలేదు. దట్ బికేమ్ బ్రేక్ త్రూ టు ఇన్ హిస్ లైఫ్ అండ్ దట్ చేంజ్ హిస్ ఫ్యూచర్. అంతే, నీ ఫ్యూచర్ కూడా మార్చుకుంటా. ఆమేన్. ఏదైతే ఈరోజు కష్టం అనుకున్నావో దాన్ని చూసే విధానం మార్చుకోవాలి. ఆమేన్. ఏదైతే శోధన అనుకున్నావో దాన్ని చూసే విధానం మార్చుకోవాలి. ఏదైతే సమస్య అనుకున్నావో దాన్ని నువ్వు చూసే విధానము ఈ రోజు నుంచి మార్చుకోవడం కాక. వాట్ ఎవర్ ద ప్రాబ్లం, వాట్ ఎవర్ ద ఇష్యూ, వాట్ ఎవర్ ది ఏ కష్టం ఏదైతే ఉందో దానిని నువ్వు ఈ రోజు చూసే విధానం ఎప్పుడైతే మార్చుకుంటావో, దట్ ఈస్ ద స్టెప్ అమ్మా. ఆ ఆబ్స్టికల్ ని క్రాస్ అయ్యే స్టెప్. నీకు నేను ఎవరు ఆపలేదు, నువ్వు ఆపుకుందాం అనుకున్నా దేవుడు అంత గొప్ప ఇచ్చింది కాక. ఆమేన్. Nobody or you yourself cannot stop your future. అంత గొప్పగా దేవుడు దీవించుకుంటున్నాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు, నమ్మిన వాళ్ళ చేతులు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది స్వీకరించండి. డోంట్ జస్ట్ లైక్ ఇది ఒక ఎవ్రీ 1 month 2 months కి అవుతుందా, క్యాసిటీ విన్నాంలే, డాన్స్ చేసాము, పాట పాడాము, లేకపోతే వాకింగ్ చెప్పి వెళ్ళిపోయేది కాదు. ఈ రోజు నుంచి మీరు చూసే విధానం మార్చుకోండి. కంప్లీట్ గా చూసే విధానం మార్చబడదు. అరే ఎంతమంది నమ్ముతారు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని? నీలో ఎవరున్నారు? యేసయ్య. యేసయ్య ఎలా చూస్తాడు పరిస్థితుల్ని? జస్ట్ లైక్ యు ఆపర్చునిటీ. ఎలా చూస్తాడు? ఇప్పుడు ఇక్కడ ఎవరో రోగస్తులు ఉన్నారు, నేను యేసు నాలో ఉన్నాడు అన్నప్పుడు నేను ఎలా చూస్తాను రోగిని? హెల్దీ పర్సన్ లా చూస్తాను. I not see like a sick person, I see like a healthy person. ఇక్కడ అంతమంది ఆకలితో ఉన్నారు, యేసు నాలో ఉన్నాడు, నేను ఎలా చూస్తాను? అరే అది సమృద్ధిగా తినేస్తున్నాడు అని చూస్తాను. ఎందుకంటే దేవుడు అంట
నువ్వు ఏ విధంగా అయితే అనుకుంటావో ఊహించిన దానికంట నీ ఊహల కంటే ఎక్కువ ఉంటాయంట. ఇక నీ ఊహలు ఎంత గొప్ప ఉంటే నాకు తెలియదు, అంతకంటే గొప్పగా దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. I want to pray. I want to close this. నేను ఏదైనా సత్యం చెప్పేసి ఏవో పాటలు పెట్టేసి మీ బుర్రలో వరుసగా 7 వచనాలు 7 మాటలు చెప్పడం నాకు ఇష్టం లేదు. I just want to tell one word. అది చెప్పడానికి నేను వచ్చాను. నీ జీవితము ఈ రోజు నుంచి యేసు వలె మాత్రమే ఉండును కాక. ఆమేన్. యేసు వలె మాత్రమే నువ్వు చూచుదువు కాక. ఆమేన్. పరిస్థితులన్నీ దావీదు ఎలా కొట్టేశాడు రా బాబు అంటే, దావీదు సమస్యని యేసయ్య చూశాడు అంతే. హల్లెలూయా. దావీదు ఎందుకు దాన్ని జయించగలిగాడు, ఎందుకు ఇంత పెద్ద వారియర్స్ ఫైటర్స్ కింగ్ ఉన్నా చేయలేపారంటే, దావీదు యేసయ్య చూసినట్టుగా సమస్యను చూశాడు. నీ చెప్పుకోవడానికో కథలు మాట్లాడుకోవడానికో సండే రిఫరెన్స్ చేసుకోవడానికి కాదు, నీ జీవితంలో కలగడానికి. ఇవన్నీ కూడా చదవడానికి మాత్రమే కాదు, నీ జీవితంలో కలుగుతాయని దేవుడు నీకు గ్రంథాన్ని ఇచ్చాడు. ఆమేన్. దావీదు జీవితంలో చేసిన కార్యము నీ జీవితంలో కూడా దేవుడు చేయను కాక. హల్లెలూయా. దావీదుకి కలిగిన బ్రేక్ త్రూ ఈ రోజు నీ జీవితంలో కూడా ఉండును కాక. ఆమేన్. హల్లెలూయా. దావీదు కంట గొప్ప స్థాయి దేవుడు నీకు నీ కుటుంబానికి ఇచ్చును కాక. ఆమేన్. అంతకంటే గొప్ప ధన్యత కొత్త నిబంధనలు మనకు ఉందంట. ఆయనకి లేని కృప కూడా. That's what Bible says. ఇంతవరకు ఏ విధంగా చూసుకున్నారు నాకు తెలియదు. If you really want to have a breakthrough, నీ చూపు మార్చు. దేవుడికి సహాయం చేయండి. ఆమేన్. ఎంతమంది నాతో పాటు ప్రార్థన చూపిస్తారు? ఇన్ఫాక్ట్ ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు నుంచి మీరు కార్యాలు చూస్తారు? హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు అన్నారు, అనకాపల్లి వైపు దేవుడు దృష్టించారు. అనకాపల్లి క్రియేట్ చేసింది ఆయన. ఓకే, అనకాపల్లి సృజించింది ఆయన. రివైవల్ ఎవరో వస్తారా? ఓకే, రివైవల్ మనలో నుంచే మొదలవుతుంది. ఆమేన్. రివైవల్ మీటింగ్స్లో రివైవల్ వస్తుంది అనుకుంటాను. నీవు రివైవ్ అవుతేనే నీ ద్వారా రివైవల్ వస్తుంది. ఆమేన్. నా వల్ల హల్లెలూయా. కాదు, ఇంకొకరు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కాదు. ఇట్ ఇస్ త్రూ యూ. దేవుడు అది ఇక్కడి నుంచి ఏం కాక. ఆమేన్. ఐ హ్యావ్ ద బర్డన్. నాకు కూడా ఇక్కడ అనకాపల్లి నేను సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చ్కి రీసెంట్గా వచ్చాను. వాళ్ళ యానివర్సరీ రీసెంట్ అవి కరోనా టైం తర్వాత వాళ్ళ యానివర్సరీకి మాట్లాడాను. నేను నమ్ముతున్నాను దేవుడు ఆశని మీ యొక్క ఆశని తృప్తిపరుస్తాడు. ఆమేన్. But it's not about one day service or it's not about like Sunday service. You should ఇంజెక్ట్ అయిపోవడం. నేను మొదటి మా చర్చ్లో మాట్లాడుతున్నా. యవ్వన రక్తం కదా, ఎలాంటి రక్తము? యవ్వన రక్తం. ఉడుకు రక్తమా? బాయిలింగ్ బ్లడ్ యా. అంతేనా? యా. అంటే బాయిలింగ్ బ్లడ్ కాదు. యు ఆర్ క్లెన్స్డ్ విత్ గాడ్స్ బ్లడ్ కదా. మీ జీవితంలో ఉండేది బాయిలింగ్ బ్లడ్ కాదు, ఏసే బ్లడ్. సో ఆ బ్లడ్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా దే డోంట్ వెయిట్ ఫర్ ఎనీ రివైవల్. దే themselves will be revived. yes amen. అది దేవుడి మీ చేతిలో చేయదు కాక. ఆమేన్. ఈ ఒక ఉజ్జీవంతో కూడా జీవితము ఇంకా అధికమై అనేక మందికి రగిలించేటట్టుగా, అనేక మందికి క్రీస్తు వైపు తిప్పేటట్టుగా, అనేక మందికి ఒక మాదిరికరంగా ఉండును కాక. ఆమేన్. నుంచి మొదలు పెట్టింది కాక. ఆమేన్. ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు ఈ రోజు నుంచి నాకు బ్రేక్ త్రూ మొదలవుతుంది? ఆమేన్. హల్లెలూయా. జీసస్. హల్లెలూయా. మొదలైపోయిందని నమ్మిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్. ఆబ్స్టికల్ దాటేసాం. ఓకే, ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా ఫోన్ అనే ఆబ్స్టికల్ ఉన్నదేమో. మేక్ యువర్ ఫోన్ యాజ్ అ టెక్నాలజీ టు గ్రో మోర్ ఇన్ ద లార్డ్. నేను ఈ మధ్యకాలంలో ఒక మాట ధ్యానం చేస్తాను. అపవాదంట మామూలుగా పోరాటం, త్రూ ఎయిర్ పోరాడతారంట. అంతకని మనకు కనిపించలేని వైపు నుంచి పోరాడతారంట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోన్ కూడా, మీ చేతిలో ఫోన్ ఉంటుంది కానీ దానికి వచ్చే ఏమంటారు సిగ్నల్స్ అవన్నీ మీకు ఏం కనబడతాయా కదా? నువ్వు కూడా దీంతో పోరాడచ్చు. వాడికి లోబడిపోయి కాదు, దేవుడికి మహిమకరంగా. యూజ్ యువర్ ఫోన్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వాట్ ఎవర్ ఎల్స్ లైక్ ఆబ్స్టికల్ నీ జీవితంలో ఒక అమ్మాయా అబ్బాయా లేకపోతే ఏమంటారు వాట్ ఎవర్ యువర్ హ్యాబిట్ ఇస్, మేక్ ష్యూర్ దట్స్ అ స్టెప్పింగ్ స్టోన్
అదొక నెక్స్ట్ స్టెప్ అడుగులాగా ఉండేటట్టుగా చేసుకో. యూ కెన్ డూ ఇట్. దేవుడు ఆ కృపని మీ అందరికీ ఇచ్చిన కాక. చూసినటువంటి ఈ రోజు సూర్యోదయం అయిపోయింది కాదు. ఇట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ వెన్ యూ ఆర్ ఇన్ హిస్ ప్రెసెన్స్. స్పెండ్ మోర్ టైం. గవర్నర్స్గా వచ్చి స్పీకర్స్ ఎక్కువగా మీరు అలవాట్లు మార్చుకోండి. మీరు పాపాలను విడిచిపెట్టండి. మీరు ఎంత విడిచిపెట్టద్దని చెప్తే అది చేస్తారు. నీ జీవితాన్ని గొప్పగా చూసుకో. దెన్ యూ విల్ అచీవ్ దట్. యూఆర్ నాట్ అ సిన్నర్, యూఆర్ రైచియస్. నువ్వు పాపిలా కాదు, నువ్వు నీతిమంతుడిగా నేను చూసుకో. నువ్వు రోగస్సుగా కాదు, బలమైన వ్యక్తిగా చూసుకో. నీ జీవితాన్ని నువ్వు ఎందుకు పనికిరాని వాడిగా కాదు. యు ఆర్ సమ్వన్ హూ కెన్ ఓవర్కమ్ ఎనీథింగ్ అండ్ యు కెన్ హ్యావ్ విక్టోరియస్ లైఫ్ ఉన్నట్టుగా చూసుకో. అది ఈ రోజు నుంచి మొదలగును కాక. ఫెయిల్యూర్ ఎవరైతే చూసారో ఈ రోజు నుంచి పాస్ కాదు, డిస్ట్రిక్ట్స్ చూస్తారు. ఆమేన్. ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. చూస్తున్నాను. మీరు తర్వాత మరి ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. అప్పుడు మీరు అందరూ సాక్ష్యాలు చెప్పుదురు కాక. రోజు సెప్టెంబర్ 22 సామాన్య సూపర్ వర్షిప్ తర్వాత మీరు మాట్లాడారు కదా, ఆ మాటలు మా జీవితంలో కార్యాలుగా మార్చబడ్డాయి. ఈ రోజు మేము సాక్ష్యం చెప్తున్నాం అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా మీరు చెప్పుదురు కాక. మీరు కూడా ఎంత గొప్పగా దావీదుని 10,000 కొలది అన్నారో, లోకము మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు బట్టి మిమ్మల్ని హెచ్చించును కాక. అరే ఈడెందుకు పనికిరవాడు అని వాళ్ళందరూ కూడా, ఈడెందుకు ఉపయోగం లేడు అని వాళ్ళందరూ కూడా మీ వల్ల మేము కార్యాలు చూసామని మీ దగ్గరకు సాక్ష్యం చెప్తారు కాక. మీ దగ్గరికి వచ్చకపోయినా సరే మీ గురించి ఎంత అనేక మంది ఈరోజు చెప్పుకోబోతున్నారు. దట్స్ వాట్ యు బ్లెస్సింగ్. దేవుడు గురించి చేయండి కాక. ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళిపోకండి. 2 minutes కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. లెట్స్ ఆల్ ఎవ్రీబడి ఎవరు కూడా ఎటు వెళ్తారు అయ్యా. బ్రేక్ త్రూ అని మేము వెయిట్ చేస్తాం. కానీ ఈరోజు మాతో మాట్లాడు. బ్రేక్ త్రూ హ్యాపెన్స్ త్రూ అస్ ఓన్లీ. మా ద్వారానే తండ్రి జరుగుతుంది అయ్యా. ఎవ్రీబడి ఇంకా దేని గురించి ఆగిపోయావమ్మా, ఆ పరిస్థితిని నువ్వు దాటిపోయినట్టుగా చూసుకో. దేని వల్ల అయితే నువ్వు స్ట్రక్ అయిపోయావో ఈరోజు దాన్ని క్రాస్ అయిపోయినట్టుగా చూడు. దేని గురించి అయితే నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, పలానా అప్పు వల్ల నేను ఆగిపోయానన్నా, పలానా వ్యక్తి వల్ల నేను ఆగిపోయానన్నా, ఎప్పుడో జరిగిన ఇష్యూ వల్ల నేను ఆగిపోయానన్నా అని అనుకుంటున్నావేమో, ఈరోజు దాన్ని ఓవర్కమ్ చేసినట్టుగా చూడు. Whatever you see, that's going to happen very soon. అన్న ఆ రోజు ఆ కష్టం వచ్చింది, ఇంకా కష్టం చేయను బయటికి రాలేకపోతున్నాడని అనుకుంటావా? కష్టం ఒక ఆశీర్వాదంగా మార్చిపెట్టి చూడమ్మా. అన్న మా ఇంట్లో ఇంతమంది ఇన్ని రకాలైన ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఎటు వెళ్ళలేకపోతున్నాను అనుకుంటున్నావా? వాళ్ళందరూ ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు, నిన్ను ప్రోత్సహించిన వాళ్ళగా చూడమ్మా. నీకు తెలుసా, దావీదు కూడా నోబడీ ఎంకరేజ్. సొంత అన్నదమ్ముడు కూడా తను ఆ కార్యము చేయకుండా ఆపడానికి తను అనకూడని మాట అన్నాడు. బట్ ఆయన ఆగిపోలే. మా బ్రదర్ అన్నారు కదా నేను వెళ్ళిపోతాను అనుకోలేదమ్మా. నేను అలాంటి వాడిని కాదు, నేను వెనక్కి వెళ్ళిపోతాను అనుకోలేదు. ఎందుకైతే వచ్చాడో, ఎలా చూడాలో చూశాడో, తన వ్యతిరేకత మీద విజయం సాధించాడు. గొప్ప హెచ్చింపుని తన జీవితంలో చూశాడు. ఈరోజు నీ జీవితంలో అది జరుగును కాదు. జస్ట్ నోటుతో పలకండి, అయ్యా నేను చూసే విధానం మార్చయ్యా. హెల్ప్ మీ లార్డ్, బికాస్ బైబిల్ సేస్ ఇఫ్ యు ఆస్క్ ఇట్ షల్ బి గివెన్ అప్. నువ్వు అడిగితే ఆయన ఇచ్చేది ఎవరంట? అడుగుడి ఇవ్వబడును అంట. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ఉద్దేశాలు ఈ రోజు నుంచి మార్చబడరు కాదు. యాయిరు కుమార్ చనిపోయిందనంటే యేసు ప్రభు చనిపోలే, కొడుకున్నాను. యేసుతో తిరిగి వాక్యం నేర్చుకున్న వాళ్ళు కూడా, అయ్యా మన దగ్గర ఆహారం లేదు, ఉన్నది కొంచెమే, అది ఎందుకు పనికిరాదు, ఎందుకు ఉపయోగం రాదు అని అన్నారు. బట్ యేసయ్య కూర్చోబెట్టాలి, అందరూ కడుపు నింపుతూ వెళ్ళబోతున్నాడు చూశాడమ్మా. నువ్వు యేసు బిడ్డ, యేసుని కలిగి ఉండేవాడు, యేసు నీ జీవితంలో ఉన్నాడు. You have to behave like Jesus. You have to look your life like Jesus. You have to look at your situations like Jesus. That's when we can create breakthrough.
నీ జీవితంలో బ్రేక్ త్రూ రావాలి. You're overcoming that obstacle. You're overcoming that. తండ్రి ఈ రోజు దాన్ని దాటుతున్నందుకు నీకు స్తోత్రాలు అని చెప్పండి. నన్ను దాటిపించినందుకు వందనాలు అని చెప్పండి. Because whatever you confess, నీ నోట్లో చేరిన పలుక జరుగుతుందమ్మా. You're believing that God has already given you that life. A breakthrough life ఇచ్చేశాడు. Nobody can stop you ఇంకా. Nothing can stop you. Neither ఏ అప్పు గాని, ఏ రోగము గాని, ఏ కష్టము గాని, ఏ పాపము గాని, ఏ వ్యక్తి గాని ఆపలేడమ్మా. Say thank you Lord for giving this wonderful breakthrough Lord. ఈ సాయంత్రకాల సమయంలో ఏ బిడ్డ అయితే ఎప్పటి నుంచి అయితే ఎప్పుడు ఎదురు చూస్తున్నాడో అది ఈ రోజే మొదలగును కాక. ఈ రోజే ఆ జీవితంలో జరుగును కాక. ఈ రోజునే తండ్రి ఆ బిడ్డ జీవితంలో ఆ హెచ్చిపోచును కాక అని ప్రాక్టీస్. ఇంతవరకు నేను ఉన్నా. I don't know who is looking for a job. In Jesus name, నీకు దేవుడు అయ్యా ఎస్ అతి త్వరలో within a month ఆ బిడ్డకి జాబ్ వచ్చును కాక. ఇదే మొదలైన సాక్ష్యం చెప్పుదు కాక. whoever is looking for అన్న సంబంధం చూసినా కానీ జరగట్లేదు, మా ఇంట్లో బాధపడుతున్నారు అనుకుంటారు. అతి త్వరలో గొప్పగా ఘనమైన కార్యం ఘనంగా జరుగును కాక. చదువుతున్న వాళ్ళకి ఎవరికైతే సీట్స్ అవసరం వాళ్ళకి మంచి కాలేజెస్ అవ్వచ్చు, మంచి దగ్గర ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ లో సీట్స్ సాంక్షన్. కానీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారికి వాళ్ళ ఆరోగ్య విషయంలో, ఆత్మ విషయంలో, ఆర్థికమైన విషయంలో ప్రతి దాంట్లో కూడా వారు సాక్షులుగా ఉందరు కాక. ముఖ్యంగా యవ్వన బిడ్డలయ్యా, యవ్వన కాలంలో నీ కాడి కొట్టి నరుడికి ఎంతో మేలు అన్నావు. వాళ్ళ ఇక్కడి నుంచి నీ కాడి మోసే బిడ్డగా, వారు అన్నిట్లో ఆశీర్వాదాలు చూసే బిడ్డగా, ఫైనాన్షియల్ గా, స్పిరిచువల్ గా, ఫిజికల్ గా ఎదిగే బిడ్డగా చేయమని ఇక్కడ పరిచయం చేస్తున్నాం. ప్రతి ఒక్క దైవజనులు అవ్వచ్చు, వాళ్ళ టీం అవ్వచ్చు, భారంతో చేస్తారు. వాళ్ళ భారము అధికమై ఇంకా గొప్పగా నీ యొక్క మార్గంలో వాళ్ళు వెళ్ళి గొప్ప పరిచయం చేయుదురు కాక. Help them to understand that revival already started. ఉజ్జీవం ఆల్రెడీ మొదలైంది. It's just that I have to ఆ పార్ట్ నేను కూడా పాలితోదస్సు అవ్వాలని చెప్పే నిజమైన ఉద్దేశం అందరికి దయచేయమని కానీ వర్షిప్ నడిపించిన సమన్ని వాళ్ళ టీంని ప్రార్థన చేసిన దైవజనుల్ని ప్రాముఖ్యంగా ఇంత గొప్పగా జరగడానికి కారణమైన ప్రతి ఒక్క బిడ్డని నువ్వు అబ్రహాంని అన్నింటిలో ఆశ్రయించను. అబ్రహాం ఆశీర్వాదాలు వచ్చిన అన్ని కూడా మాకు ఉంటాయి అన్నావు కాబట్టి అన్ని రకాల ఆశీర్వాదాలని ఒక టీంకి వారందరికీ దయచేసి ప్రాముఖ్యంగా వచ్చిన వారు వినేశ వాక్యం అయిపోయింది కాదు, వారి జీవితాలు అనేక మందికి మాదిరికరంగా ఉండేటట్టుగా వారు ఇది మొదలుకొని ప్రతి పరిస్థితిని, ప్రతి స్థితిని, ప్రతి వ్యతిరేకతని నీ వలే చూచి వారు బ్రేక్ త్రూని అనేక మందికి బ్రేక్ త్రూగా చేసేటట్టుగా చేయుదురు కాకని ప్రకటిస్తూ ఈ ప్రార్థన అడుగుతున్నాను. మేబీ నేను కొన్ని పలకలేదేమో, అవి ఇవి కూడా నా చిరడనే యేసుక్రీస్తునామములో అడగడమే కాదు అడిగి మేము పొందుకుంటున్నాము తండ్రి. చేతులెత్తి బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెప్తాం, చెప్తాం. God bless you all once again. Thank you so much. Thank you so much. Thank you. God bless you. Okay.